ప్రార్థన చేసుకుందామండి. ఆరాధనలకు వెళుతూ ముందు ఒకసారి స్తోత్రాలు చెల్లించుకున్నాక దేవునికి మన స్తోత్రం చెల్లించుకొని ప్రార్థనతో బాగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నైనా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఎనలేని నీ ప్రేమను బట్టి, ఎనలేని నీ కృప కాపుదలను బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఎంతో మంది ప్రభా ఈ వారం మొత్తం అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రభా నీవైతే స్వస్థతనిచ్చున్న దేవుడవు తండ్రి, కాచి కాపాడుతూ భద్రతనిచ్చే దేవుడవు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ వారం అంతయు ప్రభా ప్రతి ఒక్కరిని కాచి కాపాడి ప్రభా నీ మందిర ఆవరణలో నీకు తీసుకుని వస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ వార ఆరాధనలో ప్రభా, స్తుతి ఆరాధనలో మీరుండండి ప్రభా. షార్ట్ మెసేజ్లో, మెయిన్ మెసేజ్లో, అలాగే బర్రాధనలో ప్రభా అన్ని విషయాల్లోనూ నీ కృపలో కాపుదల మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపా కాపుదల మాపై ఉంచండి తండ్రి. నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా నిన్ను మేము మనస్ఫూర్తిగా చేసేవారిగాను ప్రభా, నీ వాక్యం వినేటప్పుడు ప్రభా మా హృదయాలను తెరిచి నీ వాక్యాన్ని ప్రభా ఆలకించేవారిగాను ప్రభా మా హృదయాలను సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రతి విషయాన్ని మీరే కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా పవర్ సప్లైనే కానివ్వండి ప్రభా, అలాగే మైక్లని, ఇన్స్ట్రుమెంట్లని ప్రభా, మ్యూజిక్ని ప్రభా, మా గళాలని ప్రభా అన్నింటినీ ప్రభా మీరు ముట్టండి ప్రభా. ఇదిగోనైనా ప్రభా ప్రభా మేము మహిమపరచబడటం కాదు కదా నాయన ప్రభా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను కీర్తించేవారిగా, నిన్ను కొనియాడేవారిగా ప్రభా, నిన్ను హెచ్చించేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎక్కడ ఒకరిద్దరు ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు అవుతండి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ రీతిగా ప్రభా మీరు మా మధ్యలో ఉండి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి తుది వరకు ఈ ఆరాధన యావత్తు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి నిద్ర అందరం లేచి నిల్చుందామని. మనదంటూ ఈ లోకాన ఏది లేదండి, ఏది ఇచ్చినా కూడా ఆయనేనండి. ఎందుకంటే ఆయన ఉంటేనే కదండి మనకు అదంటే మనం ఈరోజు బ్రతికున్నాను. మనకున్నదన్నీ మన సామర్థ్యం కానీ, మన బలం కానీ మనదనుకుంటాం. కానీ ఏదైనాను మన దేవుడు ఇచ్చింది. ఆయన ఇవ్వకపోతే మనకేది కూడా మనకు స్వస్థత చేయదు, మనకు బలం చేకూరదు. అలాంటి బలాన్ని మనకి ఇచ్చిన దేవుడిని మనం మనస్ఫూర్తిగా ఆనందంగా ఆయనను ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. మనకున్న సామర్థ్యము, మనకున్నది ఏదైనాను, మనకున్న సౌకర్యాలన్నీ మనం సంపాదించుకున్నాయని మనం ఈ లోకంలో అనుకుంటూ ఉంటామండి. కానీ ఆయన ఇవ్వకపోతే ఈ సౌకర్యం కానీ, సామర్థ్యం కానీ, ఇంకేది కానీ కూడా మనం అయితే పొందలేము. అలాంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చినందుకు మనం మనస్ఫూర్తిగా ఆయన స్తుతిస్తాం. నోరారా ఆయనను స్తుతిస్తాం. మన గళాలను ఎత్తి, మన నోరెత్తి ఆయనను స్తుతిస్తాం. దేవా, నువ్వు ఇచ్చిన సౌకర్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ఈ సౌభాగ్యాన్ని బట్టి ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ సంతానాన్ని బట్టి ప్రభా, నేను ఈ రోజు ఉన్నానంటే ప్రభా అది నీ చిత్తమే దేవా. అందును బట్టి నీకే స్తోత్రం దేవా అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిద్దాం, స్తుతించుకుందాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం,
నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మనల్ని చూసుకుంటున్నామేమో, లేదా మనకున్న పొలాన్ని చూసుకొని మనం గర్వపడుతున్నామేమో, కానీ ఇవన్నీ దేవుడిచ్చినాయేనండి. ఆయన ఇవ్వకపోతే ఇవన్నీ వ్యర్థమే. ఎందుకంటే మనం బలం అనుకుంటున్నాం, కానివ్వండి మనకంటే బలవంతుడు మన దేవుడు. ఆయన ఇచ్చిన బలమే కదండి ఈరోజు మనం అనుభవించేది. ఆయన ఇచ్చి శక్తి కదండి. ఆయన ఇచ్చిన శక్తి లేకపోతే మనం ఒక్క కాలు కదపలేమండి, ఒక్క వేలు కూడా మనం కదపలేమనండి. అలాంటి శక్తి ఇచ్చిన దేవుడిని స్తోత్రించుకుందాం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ నీ కానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదండము లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మరొక్కసారి నాదంటూ లోకాన. అవును కదండి, మనది ఏదీ లేదు కదండి. మనదంటూ ఈ లోకంలో ఏది ఇచ్చినా ఆయనదేనండి. అందరికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవా నీవిచ్చినదేనైనా, నీదేనయ్యా, అంతా నీదేనయ్యా అని. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. దయచేసి కూర్చుందామనండి. ఈ సమయంలో మన మధ్యకి ప్రకాష్ బ్రదర్ వచ్చి మనతో చిన్న షార్ట్ మెసేజ్ పంచుకుంటాను. యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాన్ని తెలియపరుస్తున్నాను. ముందుగా మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వెళ్ళనాల స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఏ యోగ్యత లేని తండ్రి నాయన మమ్మల్ని నాయన ఈ సంధిలో నిలబెట్టినందుకు మీకు వేలాది స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. నశించిపోసిన మమ్మల్ని ప్రభావ వెదికి రక్షించి తండ్రి నీ సంధిని నిలబెట్టినందుకు మీకు వేలాది స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. నన్ను ఇంకా ఎవరైతే రాలేకపోయినారో వాళ్ళని త్వరగా రప్పించి కృప చూపించండి. సాతాను బంధకాన్ని లయపరచండి ప్రభా.
ఏదైతే దాన్ని వాక్యం చెప్పబోచున్నాను ప్రభా, నా శక్తి చాలదు ప్రభా, నీ శక్తితో నింపండి నేను. అలాగే నీ తెలివితే జ్ఞానంతో నన్ను నింపి ప్రభా, ఏదైతే నేను వాక్యం చెప్పాలో అది స్పష్టంగా చెప్పేట్టుగా నాకు కృపణ ఇవ్వమని వేడుకుంటూ, అయ్యా అన్ని విషయాలు మీరే ముందు నడిపించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే కోపం గురించి కొన్ని అధ్యాయాలు ధ్యానించుకుందాం. దాన్నే ఇంగ్లీష్లో యాంగ్రీ అన్నారు. గత నెలలో మనము గర్వం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం కోపం గురించి కొన్ని అధ్యాయాలు ధ్యానిద్దాం. కోపం కూడా ఒక పాపమేనా అంటే బైబిల్ చెప్తుంది అది కూడా పాపమే అని చెప్తుంది. దానికంటూ ఒక పరిధి, ఒక అర్థం ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు కొన్ని వచనాలు మనం ఈ కోపాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదువలను. ఇక్కడ మనకు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కయీను ఏం చేశాడంటే దేవునికి అయిష్టమైనది చేశాడు. అక్కడ హేబేలు తనకు వచ్చిన రాబడిలో శ్రేష్టమైనది దేవునికి అర్పించినప్పుడు ఇక్కడ కయీను ఏం చేశాడంటే దేవుడు ఇవన్నీ చూడాలి అని చెప్పేసి అతనుకు దేవునికి అయిష్టమైనది దేవునికి అర్పణగా అర్పిస్తున్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల పైకెత్తిన వాళ్ళు నువ్వు ఎందుకు కోపపడుచున్నావు? నువ్వెందుకు కోపం చిన్నబుచ్చు? ఇక్కడ దేవుడు కోపపడాలి, ఎందుకంటే నువ్వు చేసిన క్రియలను బట్టి దేవుడు కానీ ఇక్కడ కయ్యను వ్యతిరేకంగా కయ్యనే కోపపడుతున్నాడు. ఇక్కడ ఈరోజు దేవుడు మనం అడుగుతున్నాడు, నువ్వు సత్క్రియలు చేసేవాడిగా ఉంటున్నావా లేవనేది ఒకసారి నువ్వు హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఒకవేళ నువ్వు చెయ్యని పక్షంలో ఇక్కడ ఇంకొక వచనం ఉంది, ఏమంటున్నాడంటే అక్కడ పాపం పొంచి ఉంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు పాపము మన ఇంట్లో కానీ మన సంఘంలో కానీ ఏలుచుందంటే అక్కడ మనం సత్క్రియలు చేయట్లేదనే దాని అర్థము. కాబట్టి సత్క్రియలు చేసిన వారు మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఒకవేళ మనం అది చెయ్యని ఎడల పాపమే మనను ఏలుబడి చేస్తుంది. కాబట్టి సాతానికి ఎప్పుడు కూడా మనము మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. కానీ దేవునికి మనము యథార్థం కలిగి ఉన్నట్లయితే, అంటే సత్క్రియలు మంచి పనులు చేసే వారంగా ఉండటానికి మనము ఇక్కడ వేరుపరిచి ఇక్కడ దేవుడు మనల్ని బాప్తిస్మములోకి నడిపించి మనల్ని మన పాపాల నుంచి ఆయన సిలువ రక్తంలో ఈ సిలువ రక్తంలో మనం అందరి పాపాలను కడిగి మనం వేరుపరిచారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్క్రియలు చేసే వారంగా ఉండాలని నేను ఆశపడుచున్నాను. అలాగే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము. కలహారంభము ఎక్కడ పుట్టేదని నీటిగట్టున పట్టు ఊట, అంటే నీటిగట్టున ఊట చిన్నగా స్టార్ట్ అయ్యి ఏమవుద్దంటే అది చివరికి ఆ గట్టు కూడా తెగే పరిస్థితికి వస్తుంది అనమాట. అలాగే కలహాలు కూడా అలాగే పుడుతూ ఉంటాయి. అది ఎక్కడైనా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ అది ఆ వివాదము అధికంగా అనుకోముందు దేవుడు ఏమంటున్నాడు, దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అంతేగాని మాటకు మాట మనము అనుకొని, అంటే అలా ఏమవుతుందంటే నువ్వు ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడుచున్నప్పుడు దేవునికి అది ఎంతో దుఃఖపరిచే విషయమే ఉంటుంది. కాబట్టి వివాదాల జోలికి పోకుండా మనం ఏంటంటే దీర్ఘశాంతంగా ఉండమని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలహారంభము ఒకటి ఏదైనా జరుగుతుందన్నప్పుడు మనం తగ్గించుకున్నప్పుడు అది అంతటితో సమస్య పోతుంది.
అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇంకోటి, దుష్టులను నిర్దోషులను తీర్పు తీర్చేవాడు, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చేవాడు కూడా వీళ్ళిద్దరు యెహోవాకు హేయములు అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు తీర్పు తీర్చేవారమే ఉండకూడదండి. తీర్పు తీర్చేవాడు దేవుడు కాబట్టి మనం ఆయనకు అప్పచెప్పాలి. మనం చేయాల్సింది ఒకటే, మనము మన స్థితిలో ఉంటే మనము ఏదైనా సహాయం చేయాలి, లేకపోతే ప్రార్థన చేయాలి తప్ప మనం ఎవరికి కూడా తీర్పు తీర్చేవారమే ఉండకూడదు. కాబట్టి ఇంకొక అధ్యాయం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఇక్కడ కీడు చేయవారు నిర్మూలమగుదురు. ఇక్కడ కోపము దేవుడు మానమంటున్నాడు, ఆగ్రహం విడిచిపెట్టమంటున్నాడు. ఈరోజు నువ్వు ఎందుకు కోపడుతున్నావో నీకు తెలియాలి, నువ్వు ఎందుకు ఆగ్రహిస్తున్నావో నీకు తెలియాలి. అది ఏమీ తెలియలేదంటే నీ కంట్రోల్లో లేదు, నువ్వు సాతాను కంట్రోల్లో ఉన్నావని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఊరికే కోపం వస్తుంది, ఊరికే ఆగ్రహం వస్తుందంటే అది ఊరికే రాదండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది మన కోపం అనేది చాలా రకాలుగా వస్తుంటుంది. కానీ దేవుడు కూడా వాడికి ఒక అర్థం పరిధిని ఉంచాడనమాట. దాన్ని దాటి మనం ఎప్పుడు కూడా దాన్ని మనం జవదాటకూడదు. కాబట్టి అనవసరమైన కోపము మనల్ని అనేక విషయాలకి దారితీస్తూ ఉంటుంది, అనేక అనారోగ్య సమస్యలు కూడా తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి దీర్ఘశాంతము. దేవుడు ఆ రోజు కూడా సిలువలో ఆయన బలియాగమైనప్పుడు ఏమన్నాడంటే, ఆయన కోపం చూపించలేదు అక్కడ. ప్రభువా, వీళ్ళు ఏమి చేయుచున్నా వీళ్ళు ఎరుగురుగా వీళ్ళని క్షమించమని చెప్పాడు. అంత దయాహృదయము కలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా మనం కూడా దయ కలిగి ఉండాలండి. ఈ సమాజంలో మనం జీవిస్తున్నామంటే ఏదో నామకే వస్తా అన్యుల వల్లే మనం జీవించకూడదు. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏదైతే చెప్పాడో వాటిని పాటించే వారమే ఉండాలి. కాబట్టి ఈరోజు ఏమంటున్నాడంటే, వ్యసన పడకము. మనం ఎదుటి వారిని చూసి వ్యసన పడకూడదండి. ఎక్కడ కూడా ఈ వ్యసన పడడం అనేది ఏమవుతుందండి, అది కీడికే కారణమవుతుంది. ఒకవేళ నువ్వు వ్యసన పడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ నీ హృదయంలో వాటిని తీసివేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. అది ఏమవుతుందంటే, కీడు చేయవారు నిర్మూలమవుతారు. ఎప్పుడైనా కానీ సత్క్రియలు చేసేవారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు తప్ప ఇలాంటి వ్యర్థమైన ఇవన్నీ చేసేవారు దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టడుగా ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇచ్చావా, లేకపోతే సాతాను బంధకాలు చిక్కుకొని ఉన్నావా, ఒకసారి పరిశీలించుకోవాలని ఆశపడుచున్నాము. అలాగే ఎప్పుడు కూడా మనము సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యమండి. సెల్ఫ్ కంట్రోల్ ఎందుకంటే, ఈ సెల్ఫ్ కంట్రోల్ ఏమవుతుందంటే మనము ప్రతి విషయంలో కూడా మనల్ని జాగ్రత్త పరిచేదానిగా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే, దేవునికి హృదయంలో మనం చోటిచ్చినప్పుడు వీటన్నిటికీ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఇది ఏదైనా చెయ్యాలన్నప్పుడు మన దేవుని భయం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఇది చెయ్యాలా చేయకూడదని చెప్పి దేవుడికి అటువంటి జ్ఞానాన్ని కూడా మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి అనవసరమైన కోపము మనల్ని నరకానికి కూడా తీసుకుపోతుందండి. కాబట్టి అయితే మరి బైబిల్లో మరి కోపాలు లేదా దేవుడు కూడా కోపడ్డాడు. ఎప్పుడు కోపడ్డాడంటే, ఆయనకి ఇష్టమైన పనులు మనము చేసినప్పుడు మాత్రమే ఆయన కోపడ్డాడు. కాబట్టి అనవసరమైన కోపం ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల చూపించాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మోషే గారు ఇజ్రాయిలును ఐగుప్తు కనానుకు నడిపించే క్రమంలో అక్కడ షిత్తిము దగ్గర ఆగినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీయులు మోయాబురాన్లతో వ్యభిచారం చేస్తారనమాట. అప్పుడు దేవునికి విపరీతమైన కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అక్కడ ఫినెహాసు ఏం చేశాడంటే, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు తన సహోదరుల మధ్య ఒక సహోదరుడు ఏం చేశాడంటే, మిద్యాను స్త్రీతో ఆ పని పూనుకున్నప్పుడు ఫినెహాసు ఏం చేశాడంటే, తన దగ్గరున్న ఈటతో వాళ్ళను చంపడం జరుగుతుంది. అప్పుడు దేవుని ఉగ్రత అంతటితో ఆగిపోతుంది. కాబట్టి ఈరోజు కూడా నీ యొక్క పాపాన్ని నువ్వు చంపాలి, నీ యొక్క అహాన్ని నువ్వు చంపాలి, నీ యొక్క గర్వాన్ని నువ్వు చంపాలి, నీ యొక్క కోపాన్ని నువ్వు చంపాలి. వీటన్నిటిని చంపితేనే నువ్వు పరిపూర్ణం అవుతావు. దేవుని రాజ్యంలో మనకి స్థానము అక్కడ దొరుకుతుంది. ఈరోజు మన ప్రయాస దేని కొరకండి? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రేయర్ చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, మనం చర్చిలకు వస్తున్నాము. దేనికోసం మన ప్రయాస అంతా? ఏది సంపాదించుకోవడానికి ఈ ప్రయాస అంతా? ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి, లేకపోతే లోకంలో జీవించి ఏదో ఉన్నాము కదా, వెళ్ళాము కదా అన్నట్టుగా సంపాదించుకుంటున్నామా? కానీ మన ప్రయాస ఇప్పుడు కూడా ఈ ఫినెహాసు వలె ఉండాలి. ఈ ఫినెహాసు ఏమి చేశాడంటే, పాపాన్ని పరిహరించాడు. కాబట్టి మనం కూడా ఫినెహాసు వలె ఉండాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇంకా లాస్ట్గా 2 వచనాలు చదివి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు చాలా మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపపడుడు కానీ పాపం చేయకుడి. మీరు కోపపడండి, కానీ ఆ కోపము పాపానికి దారి తీయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ నువ్వు కోపపడినట్లయితే అది సాయంకాలం వరకు నీ కోపం నీ మనసులో ఉండకూడదు. తీసివేయండి. ఈ కోపాలు, ఈ తర్వాత ఈ ద్వేషాలు, ఈ క్రోధములు, అల్లరని, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదండి. వీటన్నిటిని తీసివేసి, ఇవన్నీ మనకు ఫండమెంటల్ రూల్స్ అనమాట. వీటిలో నువ్వు నిలిచి ఉంటే కానీ నెక్స్ట్ స్టెప్కు నువ్వు వెళ్ళలేవు. ఇంకా వీటి ఎందు మనం నిలకడగా లేనప్పుడు మనము దేవునికి ఎప్పుడు మనం విధేయులుగా ఉంటాము, మన సంఘంలో ఎప్పుడు విధేయులుగా ఉంటాము, ఆయన ఎప్పుడు మనము దేవుని పట్ల మేలు చేసేవారు ఉంటాం. కాబట్టి వీటి యందు మనము ఒకసారి పరిశీలించుకోవాలి. ఒకవేళ నువ్వు కోపపడినట్లయితే సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. అలాగే అపవాదికి కూడా చోటు ఇవ్వకూడదు అన్నాడు. సాతానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. ఈరోజు సాతానికి నువ్వు చోటు ఇచ్చినట్లయితే వాడి అన్నింటినీ మనం దొంగిలించి నీ యొక్క సమయాన్ని దొంగిలిస్తాడు. నిన్ను ప్రార్థన చేసుకునేవాడు, నిన్ను బైబిల్ చదువుకునేవాడు, నిన్ను సమాజంలో నిన్ను చిందరవందర చేస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. అలాగే 29వ వచనంలో ఏమంటున్నాడంటే, వినువారికి మేలు కలిగినట్టు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడ కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఈరోజు మనము కోపంలో అనేక మందిని అనేకసార్లు దుర్భాషలు ఆడుతూ ఉంటాము. దేవుడు ఏమన్నాడు, ఈ దుర్భాషలు రానియవద్దు అంటున్నాడు. నీ నోట దుర్భాషలు వస్తున్నాడంటే అక్కడ నీ హృదయంలో దేవుడు లేనట్టు, నువ్వు అపవాదికి అక్కడ నువ్వు చోటిచ్చినట్టే లెక్క. కాబట్టి దేవుడు అక్కడ మళ్ళా నెక్స్ట్ ఏమంటున్నాడంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దుర్భాషణ ఆడితే అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ అక్కడ దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడతాడండి. దేవుడు ఈరోజు మనము దేవుని దుఃఖపరిచే వారం ఉండకూడదని నేను ఆశపడుచున్నాను. ఆయన ఏమంటున్నాడు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మనము చనిపోయేంత వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నామండి. ఒకసారి అది జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమన్నా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. ఇవి కదండి మనకు నేర్చుకోవాల్సింది. మన సమాజంలో ఇవి కదా మనకు కావాల్సింది. దేవుడు పట్ల నేను నిజమైన ప్రేమను కనపరుస్తున్నాడంటే అది ఎలా తెలుస్తుందంటే, అంటే వీటిని నువ్వు విసర్జించినప్పుడే కదా నువ్వు నీ యొక్క ప్రేమ అనేది దేవుని పట్ల అది మనకు వెల్లడిపరిచేది. అయ్యా, వీటి యందు నువ్వు ఇంకా ఒకని ఏడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తున్న దేవుడు మనం క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకొనడి. ఈరోజు నువ్వు క్షమిస్తున్నావా? మరియు ఈరోజు నీ పొరుగు వారిని నువ్వు క్షమిస్తున్నావా? నీ స్నేహితులను క్షమిస్తున్నావా? లేకపోతే సంఘస్థులను క్షమిస్తున్నావా? ప్రతి ఒక్కరండి. ఈరోజు ఏమవుతుందంటే, సిలువను కూర్చున్న సువార్త చాలామందికి వెరితనంగా మారిపోయింది. ఎందుకంటే వీటిని పాటించడం లేదు. వీటిని ఎవరు కూడా ఈ కదండి మనకు కావాల్సింది. మన హృదయం దేవుడు నీ నుంచి కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడండి ఈరోజు లోకంలో? దేవుడు హృదయాన్ని కోరుచున్నాడండి. వీటిని విసర్జించమంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనలో ఏదైనా కానీ ఈ విషయాలలో ఏదైనా మనం తప్పిపోయి ఉంటే ఒకసారి మీ హృదయాన్ని సరి చేసుకోవాలని ఈరోజు దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్షమించేవారే ఉండాలి. ఆ రోజు దేవుడు కానీ ఆ క్షమాపణ మనకు కానీ ఇవ్వకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు. ఒకసారి సిలువ గురించిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ రోజు ఎంత ప్రేమ మన మీద చూపించాడో ఈరోజు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను పోలి నడుచుకుని అన్నాడు. కానీ మీరు మీ లోకమును చూసి పోలి నడుచుకోవద్దని చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో కూడా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. చివరగా కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు ఒక్క నిమిషం సిస్టర్, 12వ అధ్యాయం చదువు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. ఇవన్నీ దేవుడు మనము ఇందాక వచ్చిన దేవుడు వాటిని విసర్జించమంటున్నాడు. ఇక్కడ ఏం ధరించుకోమంటున్నాడంటే, జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవి మనం ధరించుకోవాల్సింది. భూలోకములో నువ్వు ఏదైనా సంపాదించుకున్నావంటే ఏదో ఆస్తులు కూడబెట్టుకోవటం, ఏదో మనము వాటి విషయంలో కాదు, కానీ వీటిని సంపాదించుకోవాలి. దేవునికి ఏది
నీకు దేవునికి ఏది ఇష్టమో ఏది అవిష్టమో ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నాడు. వాటిని విసర్జించండి, వీటిని అనుకరించండి. అప్పుడే మనము దేవుళ్ళు ఎదగడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. వీటన్నిటికీ ఎక్కడ మూలం ఏదంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అనేది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇదండి మెయిన్ అంశం ఏంటంటే ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమ కరువైపోయింది. కుటుంబాల్లో ప్రేమ కరువైపోయింది, సమాజంలో ప్రేమ కరువైపోయింది, అనేక విషయాల్లో ప్రేమ కరువైపోయింది. అయితే నువ్వు ప్రేమించేవాడివే ఉండాలని దేవుడు. ఈరోజు నువ్వు ఆ ప్రేమను కలిగి ఉన్నావా? ఆ ప్రేమ నీలో లేదంటే వీటిని నువ్వు ఆచరించడానికి నువ్వు ఇష్టపడటం లేదు కాబట్టి లేదని అర్థం. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనము ఈ అంశాల గురించి మాట్లాడుకుంటున్నామంటే దేవుడు ప్రతిరోజు మనకు ఏదో ఒక అంశం నేర్పిస్తూనే ఉంటాడు దేవుడు. అయితే మనము మొదటిగా ఈ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు అనేక విషయాలు అనేది వెల్లడిపరుస్తూ ఉంటాడు. కాబట్టి వీటి విషయాలు మనం జాగ్రత్త వహించాలి. కాబట్టి మీరు ప్రేమను నింపుకోండి. మీరు హృదయంలో ఎటువంటి కల్మషాలకి వాడికి చోటు ఇవ్వద్దు. కానీ దేవుడు ఆ రోజు ఆ సిలువలో చూపించిన ప్రేమ ఈరోజు కూడా నువ్వు అందరి పట్ల ప్రేమ చూపించినట్లయితే నువ్వు ధన్యుడివే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవునికి ఇష్టంగా జీవిద్దాం. మనుషులను చూసి మనం ఎప్పుడు కూడా మనం పోల్చుకోవద్దు. కానీ ఈరోజు నీ స్థితి, నువ్వు వెనక ఉన్నవాడిని చూస్తే నీ స్థితి నీకు అర్థమవుతుంది, నువ్వు ముందు వాడిని చూస్తే నీ స్థితి నీకు ఎప్పుడు అర్థం కాదు. ఈరోజు అంబానీకి మొన్న పెళ్లి ఖర్చులకి 5,000 కోట్లు అయింది. మరి నువ్వు 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు అంటే దేవుడు నిన్ను వదిలేసినట్ట? అది కాదు కదండి. దేవుడు ఆయనకి ఇవ్వని ఘనత నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని కలిగి ఉన్నావండి. నువ్వు దేవుని అది చాలు మనకి ఘనత. ఒక చిన్న సందర్భము, మొన్న జగన్ గారు కూడా ఊడిపోయినప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నాడు, అక్క చెల్లెమ్మలు చేసిన ఈ ఆప్యాయతకి ఏమి కరువైందో, మరి ఇవన్నీ ఏమైందో, నేను ఎందుకు ఊడిపోయినా అని దుఃఖపడ్డాడు. మనం కూడా రేపు నరకంలో కూడా దుఃఖపడతాం. ప్రభా, నేను ప్రతి వారం చర్చికి వచ్చాను, ప్రతి వారం నేను నీకు దశంభాగాలు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, మరి నన్ను ఎందుకు ప్రభా నరకంలో వేసావు ప్రభా అంటే దేవుడు అంటాడు, వీటిని చేయలేదు, నువ్వు ఈ సత్క్రియలు చేయలేదు, నేను విడిచిపెట్టమని నువ్వు విడిచిపెట్టలేదు, నువ్వు పాటించమని పాటించలేదు, కాబట్టి ఈరోజు నువ్వు నరకానికి పాత్రునిగా చేశా అంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడి ప్రేమను గ్రహించండి. దేవుని ప్రేమను అని ఎంతో ప్రేమమయుడు అండి. ఆయన ప్రేమ ఎవరికి ఈరోజు అర్థం కావట్లేదు. ఈ సమాజంలో అర్థం కావట్లేదు, సమాజంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రీస్తు బిడ్డల మనం కూడా ప్రేమను అర్థం చేసుకునే వారంగా ఉంటున్నాము. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు, ఈరోజు నువ్వు ధన్యుడివే. కాబట్టి నిత్య రాజ్యం కొరకు మన ప్రయాస, మనం ఈ రకంగా ఇవి ఎన్ని చేస్తున్నాం దేని కొరకు అండి? ఈ లోకంలో ఏదో సంపాదించుకొని ఏదో ముట్టగట్టుకోవాలని కాదు, కానీ ఆయన పరలోకంలో మన స్థానం సంపాదించుకోవడం కూడా ఈ ప్రయాస అంతా. కాబట్టి ఈరోజు కూడా మనము దేవుడు చెప్పింది పాటిద్దాము, ఈ బైబిల్ వాక్యానుసారంగా మనం నడుచుకుందాము. కాబట్టి సమస్తమైన వాటిని వదిలిపెట్టిన సత్క్రియలు చేసేవారంగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ చివరి అంశంగా నేను మాట్లాడుతున్నానంటే, సత్క్రియలు చేయండి, ప్రేమను ధరించుకోండి. ఇవి చేస్తే మాత్రమే మనము క్రీస్తునికి దాసులు అవుతాం తప్ప మనము వాటిని క్రియల్లో కూడా చూపించాలి. ప్రభా, నాకు నా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ప్రభా, కానీ నేను వాళ్ళ వృద్ధాశ్రమంలో నేను వదిలిపెడతానంటే అది నీకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. నీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరినైనా కానీ నువ్వు ప్రేమించవలసిందే. ఇక్కడ ఏమంటున్నాడు, వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉందంటే ప్రేమ అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ ప్రేమను నువ్వు ధరించుకోవాలి. దేవునిలో మనం ముందుకెళ్ళాలని ఆశపోతున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి, మీరు హృదయాలను నింపుకోండి, ప్రేమ కలిగి జీవించండి, సాతానికి చోటు ఇవ్వద్దు. మీ దేవుని మీరు హృదయాలను నింపుకొని మీరు ముందుకు వెళ్ళాలని ఆశపోతుంది. ఇటువంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాన్ని, మన సంఘానికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆయా ప్రభు చూపిన బాటలో ముందుకు సాగటానికి మీ వాక్యం దోహదపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరం లేచి నిల్చున్నట్లయితే, ఇప్పటిదాకా మనం మంచి మెసేజ్ విన్నామండి. ఈ సమయంలో అందరం కొద్దిసేపు మనము ఆ దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు దేవా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు యేసయ్యా 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 మన కొండలలో నుంచి లోయల్లో నుంచి ఎక్కడ వెళ్ళినాము దేవుడైతే మనను ముందుండి నడిపించాడండి మనను గమనించాడండి మనం ఈరోజు ఇలా క్షేమంగా ఉంటాం దాన్ని బట్టేనండి మనం ఈరోజు కాపుదలలో ఉన్నాము కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు దేవా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు యేసయ్యా 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 ఆత్మీయులు మనల్ని అవమానించారేమోనండి మన్యులు మనం చూసి వీళ్ళేది ఇలా ఉన్నారని అపహరిస్తున్నారేమో మనం చూసి మిగిలిన వారందరూ కాకపోతే మన అండ మాత్రం మన దేవుడు ఉన్నాడండి ఎవరు మనల్ని అవమానించును ఎవరు మనల్ని అపహాసించును మన దేవుడు మనకు అండగా ఉండగా ఈ లోకంతో మనకు పనే ఉందండి ఎందుకంటే ఎంతో మంది ఈ లోకం ఉందండి లోకం చుట్టూ ఉన్నప్పటికీ కూడా ప్రభువు మన తోడున్నాడు ఆయన అండగా మనకున్నాడు మన కొండ నీవే ఆయననే ఆ కొండ లాంటి దేవుడు మనకు ఉండగా ఈ లోకంతో మనకు పని ఉందండి ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజుయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజుయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయ గుండా వెళుతున్నామేనండి. ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. నేను ఎవరి ఛాయలో ఉన్నాను? ఈ లోకంలో ఎవరైనా ఒకసారి మరణించాల్సిందే. కాకపోతే అది దేవుని చిత్త ప్రకారం అయితే మనకు ఆనందమే. అందుకని దేవుని అడుగుదాం, మరణ ఛాయలో నేనున్నానేమో, నలిగిపోతున్నానే దేవా ఈ బ్రతుకులో. ప్రభా, నన్ను ఎవరు బాగు చేస్తారు, ఎవరు సురక్షితంగా చేస్తారు, ఎవరు నన్ను బయటికి లాగుతారని నలిగిపోతున్నానేమో. నీవు తప్ప నాకు ఎవరున్నారు దేవా, నీవు తప్ప నాకు ఇంకెవరున్న ప్రభా నన్ను రక్షించగలరు? ఈ బ్రతుకును ఎవరయ్యా సరి చేయగలరు? నేను నలిగిపోతున్న నా జీవితాన్ని ఎవరు బాగు చేయగలరయ్యా? నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా? ఒక్కసారి నా ప్రార్థన వినయ్యా, నా ఆరాధన వినయ్యా అని మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిద్దాం. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. యేసయ్యా 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 యేసయ్యా. మనల్ని ఎంతో మంది వంచిస్తున్నారేమోనండి. అలాంటి వంతెన గుండా వెళ్ళిపోతున్నామేమో. ఈ వంతెన లాంటి వంతెన జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే మనం ప్రతి విషయంలోనూ ప్రభువు ఈ లోకం పెట్టే ప్రతి చిత్రహింస నుంచి, ఎటువంటి బాధ నుంచి మనం విసిగిపోయాము, వేసారిపోయాము. ప్రభువా, నా జీవితం ఎందుకయ్యా, నేను ఈ జీవితంలో ఇంకేం చెయ్యాలయ్యా అని విసిగిపోయి మనం ఉంటున్నామేమో. ఒక్కసారి మా వైపు చూడు దేవా అని అడుగుదాం. దేవా, నీవు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోగలరయ్యా? నీవు తప్ప మమ్మల్ని ఇంకెవరు రక్షించగలరయ్యా? ఈ వంచన ఎంతో మంది ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా మమ్మల్ని మోసగిస్తూనే ఉన్నారు. ఎంతో మంది మమ్మల్ని వంచిస్తూనే ఉన్నారు. ప్రభా, మేము ఈ జీవితంతో వేసికిపోయామయ్యా. ఇదిగో తప్ప నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షించలేదు. ఒక్కసారి మా వైపు చూడయ్యా, ఒక్కసారి మా వైపు చూడయ్యా అని ఒక్కసారి ఆయన పిలుతాం. ఒక్కసారి ప్రభా నీవు మా వైపు చూస్తే మా జీవితాలు బాగుపడతాయ్యా. ఈ లోకంలో ఎవ్వరూ ప్రభా మమ్మల్ని బాగు చేయలేరు తండ్రి. నీవు తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని బాగు చేయలేరయ్యా. మా చేతులెత్తి నిన్ను పిలుస్తున్నాం దేవా, ఒక్కసారి మా వైపు చూడు దేవా అని అడుగుదాం. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల. కలల కడ తెచ్చినావా, వడలో నన్ను మోసినావా. కలల కడ తెచ్చినావా, వలలో నన్ను మోసినావా. యేసయ్యా యేసయ్యా అందరము యేసయ్యా యేసయ్యా. Yes.
యేసయ్యా యేసయ్యా అందరం గొంతెత్తి యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజు అయ్యా యేసయ్యా 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 అవును ప్రభా ఇదిగోనైనా ప్రభా నిన్నే మేము కొలుస్తామయ్యా ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు నీవే తండ్రి ఇదిగోనైనా ప్రభా మేము కొలవటానికి ప్రభా నీవు తప్ప మాలికి ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా ఇదిగోనైనా మనుషులను ఎంత కొలిచినను ప్రభా ఎంత చేసినను ప్రభా అది వ్యర్థమే తండ్రి అది తిరిగి ప్రభా నరకానికే తీసుకొని పోతుంది తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుంది గోతిలో పడవేస్తోంది ప్రభా మనుషులను నమ్ముత వ్యర్థము ప్రభా వ్యర్థము ప్రభా నిన్ను నమ్మి నిన్ను కొలిస్తే ప్రభా నువ్వు సర్వం మాకు ఇచ్చే దేవుడు తండ్రి సకలము మాకు ఇచ్చే దేవుడు తండ్రి ఇదిగోనైనా ప్రభా ఈ లోకంలో లేని శాంతిని ప్రభా నీవు మాకు అనుగ్రహిస్తావు తండ్రి అలాంటి నిశ్చయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఎలాంటి భారంతో వచ్చామో ప్రభా నీవు తప్ప ఎవ్వరు ఎరగలేరు తండ్రి ప్రభా నీవు తప్ప ప్రభా ఇంకెవ్వరికి తెలవదు తండ్రి ఇదిగోనైనా ప్రభా నా కుటుంబానికి కూడా తెలియదేమో ప్రభా అయితే ప్రభా నన్ను సృష్టించుకున్న దేవుడు ప్రభా నీకు తెలిసినైనా ప్రతిదీ నీవు ఎరిగిన దేవుడు తండ్రి నీకు నా నుంచి మరుగైనది ఏదైనా ఉన్నదా తండ్రి ఇదిగోనైనా ప్రభా నేను చుట్టూ మనుషులను ప్రభా మరుగుపరచగలనేమో తండ్రి ఇదిగోనైనా ప్రభా నేను ఏదైనా దాయగలనేమో కానీ ప్రభా నీ ముందు ప్రభా నేను నగ్నంగా ఉంటాను తండ్రి ఇదిగోనైనా ప్రభా నా హృదయము ప్రభా నీ ముందు తెరిచిన పుస్తకంనైనా నా మనస్సు నా అంతరంగము ప్రభా అన్నీ నీకు తెలిసిన దేవుడు తండ్రి ఇదిగోనైనా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరెవరు ఏ భారంతో వచ్చారో ప్రభా అట్టి వారందరినీ ముట్టమని అడుగుచున్నాను తండ్రి ఇదిగోనైనా ప్రభా ఇంతవరకు నేను ఈ రీతిగా ఆరాధించుకోవడానికి నీవిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభా నీ వాక్యం వినటానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా మాకు కావాల్సిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతి ఒక్క హృదయానికి ఎలాంటి ఆహారం అవసరమో తండ్రి దాని అతని ద్వారా ప్రభా ఆయన ద్వారా ప్రభా మీరు మా హృదయాలలో నాటమని అడుగుచున్నాం తండ్రి ప్రభా విని వదిలేసేవారిగా కాక ప్రభా వాటిని మా జీవితంలో ప్రభా అనునయించుకొని ముందుకు సాగేవారిగా ప్రభా మా అందరినీ ప్రతి ఒక్కరిని ముట్టి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తూ ప్రభా ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. మంచి దేవుని సన్నిధిలో మనం చేరువచ్చాం. 10 minutes టైం ఉంది. ఈ 10 minutesలో మనం వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 3. యాక్ట్స్ చాప్టర్ 3 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం మార్చుకున్నాం. విల్ రీడ్ వర్సెస్ ఫ్రమ్ 1 to 12. 1 నుండి 12 వరకు. విల్ రీడ్ ఇట్ ఇన్ ఆల్టర్నేటివ్ వే. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 3. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినందు మొదలుకొని కుడివాడైన ఒక్క మనుష్యుడు మోసుకొని పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా
వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుడా ప్రజలందరూ చూచి, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను ధన మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. చాలండి. దేవుడు ప్రజల జీవితాల్లో తన యొక్క కార్యాలను జరిగించాలని కోరుకుంటాడు. దేవుడు తన ప్రజల విషయంలో తన ఉద్దేశాలు నెరవేర్చాలి, ప్రజలను తన మార్గంలో నడిపించాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఇక్కడ మొదటి వచనంలో ఏమనుందంటే, పగలు అది ప్రార్థనా కాలమున పేతురు యోహాను ఏం చేస్తున్నారంట, దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నారు. దేవాలయం పైన ఉంది, ఆ పైకి ఎక్కి వెళ్ళుచూ ఉన్నారంట. ఏ కాలమున? వారికి ఫ్రీగా ఉన్న సమయమున అనుందా, వారికి ఖాళీగా ఉన్న సమయమున అనుందా, లేదా వారికి ఇష్టం వచ్చిన సమయమున అనుందా? ఏ కాలమున ఉంది? ప్రార్థన ఒక టైంలో అక్కడ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది అని అక్కడ అనౌన్స్మెంట్ ఉంది, ప్రార్థన అక్కడ జరుగుతుంది అని ఒక కమాండ్, ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ సమయానికి వాళ్ళు అక్కడ వెళ్తున్నారు, కానీ మాకు ఫ్రీగా ఉన్న టైంలో మేము వెళ్తాం ప్రేయర్కి అని లేదు. అక్కడ ప్రార్థన కాలమున పేతురు యోహాను వాళ్ళిద్దరూ అనుకోవచ్చు, మేము యేసు ప్రభువుతో ఉన్నటువంటి గొప్ప శిష్యులము, ఆయన పాదాల దగ్గర ఎన్నెన్నో నేర్చుకున్నాం, ఇంకా ఇక్కడ ఈ ప్రార్థనా కూటానికి వెళ్ళాలా మనం? ఏదో ఆర్డినరీగా వాళ్ళు మిగిలిన వాళ్ళు గ్యాదర్ అవుతారులే అని వదిలేయచ్చు కదా. నో అట్లాగే వదిలేయలేదు వాళ్ళు. పేతురు యోహాను కూడా ప్రార్థనా దేవాలయానికి సమయానికి వెళ్ళారు. సో ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళ్ళటం. మనము ఏం చేస్తుంటాము? ప్రార్థనా సమయానికి దేవుని మందిరమునకు, లేకపోతే ప్రార్థనా సమయానికి ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థనా సమయం ఇస్తున్నాం. అసలు మనకు అన్ని సమయాలు ఉంటాయి చక్కగా మిగిలిన కార్యక్రమాలు చేసుకోవడానికి. వీల్ స్పెండ్ టైం ఫర్ ఎవ్రీథింగ్, బట్ వాట్ అబౌట్ అవర్ ప్రేయర్ టైం? సో వీరు ప్రార్థనా సమయానికి ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు. హౌ ఇస్ అవర్ ప్రేయర్ లైఫ్? యేసుక్రీస్తు వారు కూడా పగలంతా మినిస్ట్రీలో బిజీగా ఉండేవారు. ఇక ఆయనకు మించిన బిజీ పర్సన్ ఎవరు లేరేమో కదా. సో ఆయన ఎంత బిజీగా ఉండే కూడా మళ్ళీ రాత్రి ప్రేయర్లో స్పెండ్ చేసేవారంట. సో మనకి అదే గొప్ప స్ఫూర్తి, ఇంపాక్ట్ మన మీద కలిగజేసేది ఆ ఇన్స్పిరేషన్, ప్రేయర్ టైం. సో ప్రార్థనా కాలం మనకు సంఘముగా చేరువచ్చే ప్రార్థనలో ఉండాలి. అలాగే ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా సమయమునకు ప్రార్థనకు రావాలి, లేదా ప్రార్థనా సమయానికి ప్రార్థనకు అటెండ్ అవ్వాలి, లేదా ప్రేయర్ అనేటువంటిది మన ఇంట్లో ఖచ్చితంగా ఒక టైం పెట్టుకోవాలి. ఎస్, సో టైం, పలానా సమయం నేను ప్రేయర్లో స్పెండ్ చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది మొదటి వచనం నుంచి మనం నేర్చుకున్న విషయం. తర్వాత రెండో విషయంలోకి వచ్చేసరికి సెకండ్ వర్స్లో కుంటివాడు ఒకడు ఉన్నాడంట. వాడు రోజు మోసుకొని పోబడుచు ఎక్కడున్నాడు? దేవాలయం దగ్గర. ఎందుకంటే అక్కడ దేవాలయం దగ్గర మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ కొందరిని భిక్షం అడుక్కుంటూ చూస్తుంటాం. కొందరు వాళ్ళలో నడవలేని వారు ఉంటే ఎవరన్నా మోసుకొచ్చి పెడుతూ ఉంటారు అక్కడ కదా. సేమ్ వే ఇక్కడ కూడా ఈ దేవాలయం దగ్గర కూడా కొందరు వ్యక్తులు ఒక నడవలేని వ్యక్తిని, కుంటికాళ్ళు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారంట. ఎందుకని? ఆ దేవాలయంలో వెళ్ళే వారికి భిక్షం అడగటం కోసం. అయ్యా కొద్దిగా దానం చేయండి అంటారే, భిక్షం వేయండి అంటారే, అలాగ వేయటం కోసము ఆయన రోజు అక్కడ ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి అక్కడ మోసుకొని వచ్చి పెట్టేవాళ్ళు కదా. అలాగే రోజుట్లాగే ఆయన అక్కడ కూడా తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు ఆ రోజు. మళ్ళీ సాయంత్రానికి ప్రేయర్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు రావాలి, ఈయన మోసుకొని వెళ్ళాలి. కానీ ఆ రోజు వాళ్ళు మళ్ళీ రావాల్సిన పని లేదు అనేది వాళ్ళు ఊహించుకొని ఉండరు. ఎందుకు అని అంటే పేతురు యోహాను కూడా ఆ సమయంలో దేవాలయానికి వెళుతూ వారిని చూశారు. వాళ్ళు కూడా ఈ దేవాలయానికి వెళ్తుండగా అందరిలో వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి ఇతను భిక్షం అడిగాడంట. భిక్షం అడిగినప్పుడు
వాని తట్టు వాళ్ళు చూసి అరే రే మన దగ్గర ఏమైనా ఉంటే మంచిగా వేద్దాము అని చెప్పి డబ్బులు ఏమీ వేయలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మా వైపు చూడు అన్నప్పుడు, అబ్బా వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళ దగ్గర ఇంకేం దొరికితే అందరూ 10 రూపాయలు ఇస్తే వీళ్ళు 20 రూపాయలు ఇస్తారేమో అని గొప్పగా ఆశపడి ఉంటాడేమో. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట గొప్ప మాట. 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 6. చెప్పి చాలండి. పేతురు యోహాను చెప్తున్నారు, అయ్యా మా దగ్గర ఒక బంగారమో ఒక వెండో ఇలాంటివి ఏమీ లేవు, కానీ కలిగి లేనిది అది, కానీ కలిగి ఉన్నది మరొకటి ఉంది. ఏంటంటే యేసు. వీ హ్యావ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే ఆయన నామము, నామము అనేటువంటి క్యారెక్టర్ని తెలియజేస్తుంది. ఒకళ్ళకి ఏదైనా ఒక పేరు పెట్టామంటే మనం ఈ పేరు ఎందుకు పెడతారంటే ఆ యొక్క క్యారెక్టర్ మంచిగా సెలెక్ట్ చేసుకొని పెడతారు. సో యేసు నామం అనేది కూడా యేసు యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఇక్కడ. సో ఆ యేసుని మేము కలిగి ఉన్నాము. ఆ యేసుని మేము కలిగి ఉన్నాం కాబట్టి ఆ యేసుక్రీస్తు నామంలో నువ్వు లెగవాలి అని చెప్పారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూ ఇస్ నాజరేత్, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. సో యేసు క్రీస్తు నామములో లెగవమని చెప్పారు వాళ్ళు. మా దగ్గర ఉన్నది అదే. ఇంకా వీళ్ళు దేవుని బిడ్డలు, పాస్టర్ లాంటి వాళ్ళు. పేతురు గారు, యోహాను గారు పాస్టర్ లాగా ఉండి ఇప్పుడు అక్కడ దేవుని వాక్యం చెప్తూ అక్కడ ఉన్నారు. ఈరోజు వాళ్ళ దగ్గర ఏం లేవు, వెండి బంగారాలు లేవు, కానీ యేసుని కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని సేవ చేస్తున్న వాళ్ళల్లో అందరినంట్ల 100% అంటలేదు, కానీ కొద్దో గొప్ప ఈ మాట చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అసలు యేసు ప్రభు పేరట సేవ చేస్తున్నామంటున్నారు, కానీ యేసు ప్రభు పేరట సేవ చేస్తున్నారో ఏమో కానీ నాకు తెలియదు. కానీ అంటే కొందరు, అందరూ కాదు, కొందరు మాత్రం వాక్యం ఉంటుందా వాళ్ళ దగ్గర. యేసు ప్రభు పేరట వాళ్ళు ఏమీ ప్రార్థన చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఎంతసేపటికి ఎంత ప్రాపర్టీ సంపాదించుకున్నాము, ఎక్కడ ఎంత వెనకాల వేసుకున్నాం అనేది చాలా వరకు ఉంటుంది. కానీ దేవుని సేవకులుగా వాటి మీద దృష్టి పెట్టుకున్నా కూడా ఏం సంపాదిస్తున్నాం అనేది, ఎంతవరకు దేవుని పిల్లల్ని మేము ప్రోత్సహిస్తున్నాం, దేవునిలో ఎవరెవరు బలపడుతున్నారు, ఇంకా ఎవరు బలపడలేదు, ఎవరున్నారు, ఏంటి సంగతి అనేది ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే చాలా మంచిది. ఇక్కడ పేతురు యోహాను ఏ బంగారమో వెండో ఉంటే ఖచ్చితంగా అలానే అని ఉండేవాళ్ళేమో, కానీ వాళ్ళ దగ్గర లేదు అన్నారు. ఒకసారి ఒక వ్యక్తి నాకు ఒక సజెషన్ చెప్పారు, బ్రదర్ తప్పేమీ లేదు బ్రదర్, మీరు అంటే బంగారమనో వెండనో ఇట్లాంటి పాస్టర్లు పెట్టుకోవడంలో, లేకపోతే మీరు ఇంట్లో కలిగి ఉండటంలో తప్పేమీ లేదు బ్రదర్ అన్నారు. సరే, నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను, కానీ ఏముందో అనే దాన్ని సరే ఏం లేదు దాని విషయం ప్రక్కన పెడితే కనీసము ప్రార్థన చేయటం కూడా రావట్లే ఆ పాస్టర్ గారికి. నాకు బాధ అనిపించింది. చేతికి నిండా 3 ఉంగరాలు పెట్టుకున్నావు, మెడలో పెద్ద మంచి చైన్ వేసుకున్నావు, ఒక బ్రేస్లెట్ ఉంది చేతికి, ప్రార్థన చేయమనేసరికి మాత్రము సరిగా ప్రార్థన కూడా రావట్లేదు. ఇప్పుడు ఏమనాలి? సో ఏదేమైనప్పటికీ ఇక్కడ విషయం ఏంటంటే యేసు క్రీస్తు నామమున అతన్ని లేచి నడువుము అని తెలియదు. సో క్రీస్తు నామంలో ఆ వ్యక్తిని లేపాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే యేసు క్రీస్తు నామములో కుంటివారి జీవితం లేపబడింది. సో ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే 7వ వచనంలో పాదాలు బలం పొందుకున్నాడు. 8వ వచనంలో ఏమనుంది? 8 దిగ్గున లేచి నడిచెను, నడుస్తూ చక్కగా ఊర్లెమ్మడి తిరిగి ఊరంతా ఎలా ఉందో చూసుకొద్దామని వెళ్ళాడా? దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఇదండి, దేవుడు స్వస్థపరిచాడు వ్యక్తిని, కాళ్ళు వచ్చినాయి, నడుస్తున్నాడు. కానీ ఊరంతా చూసొద్దామని ఊర్లో తిరగలేదు, లేకపోతే ఇప్పుడు నాకు కాళ్ళు బాగుపడ్డాయి కదా అని చెప్పేసి ఇదేదో చేసుకుంటాను. ఫస్ట్ ఏం చేశాడు ఆయన? దేవాలయానికి వెళ్ళుచు దేవుని స్తుతించుచు ఉన్నాడంట. మనందరము కూడా పరిస్థితి కుంటి లాంటి జీవితాలు. సాతానుడు మనల్ని పుట్టుకతోనే, నా తల్లి నన్ను పాపంలోని గర్భం ధరించిందని భక్తుడు అన్నాడు కదా. సో వి ఆల్ వర్ లైక్ దిస్ క్రిపుల్ మ్యాన్, పిక్చరైజ్ ఆఫ్ దిస్ మ్యాన్. ఆ సాదృశ్యం మనకుంది. అయితే యేసుక్రీస్తు నామములో మన జీవితాలు బాగుపడ్డాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అవర్ లైవ్స్ హ్యాస్ బీన్ స్ట్రెంథన్డ్. మన కుంటు జీవితాలు బాగుపడ్డాయి. సో అవర్ రెస్పాన్సిబిలిటీ నౌ ఈజ్ టు ప్రైజ్ గాడ్ అండ్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్.
దేవాలయముతో దేవుని స్తుతిస్తున్నట్లు మన జీవితాలు ఎంతవరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి? Am I praising God? Am I attending the church? Am I being in the presence of God? దేవుని సంఘంలో ఉంటున్నానా? ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నానా? దేవుని కొరకు నేను చేయాల్సింది చేస్తున్నానా? లేకపోతే అంతా బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ నా లోకంలో నేను తిరుగున్నాను. చాలామంది కొంచెం కష్టం రాగానే మాత్రం అయ్యో ప్రార్థన చేసుకుందాం. కొంతమంది ప్రార్థనలు చేస్తారు. ఎందుకో తెలుసా? బ్రదర్, నేను 40 days ఉపవాసం ఉన్నా, 40 days ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకు? అప్పు తీరిపోవాలని. ఎందుకు? రోగం పోవాలని. సో రోగాలు పోవడానికి, అప్పులు తీరడానికి ఫాస్టింగ్ ప్రేయర్ ఎంత భక్తి వస్తుందో అదే ఫాస్టింగ్ ప్రేయరు. బ్రదర్, నేను విశ్వాసాలు ఎదగటానికి, వాక్యం ఎక్కువ నేర్చుకోవడానికి, ఒక సహోదరుడు ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను క్షమించాలి, అతన్ని క్షమించడానికి నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నా బ్రదర్, ఆ క్షమించే హృదయం రావాలని. అలాంటివి చేసేవాళ్ళు తక్కువ. ఆ వ్యక్తిని నేను ప్రేమగా ఉండాలనుకుంటున్నా, ఆ వ్యక్తి లేకపోతే పలానా విషయంలో నేను దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నా, నేను వాక్యం నేర్చుకోవడం కోసం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకొని, అయ్యా నాకు నీ వాక్యం నేర్పించి ప్రభా, అది కాదు. ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను బ్రదర్ నేను, ఎందుకంటే మంచిదే ఫాస్టింగ్ ఉండి రోగాల కోసం ప్రార్థన చేయడం తప్పేమీ లేదు. దేవుని కొరకు, ఇప్పుడు దేవుని కార్యాల కొరకు ఈ వ్యక్తి దేవాలయంలోకి స్తుతిస్తూ ఉన్నాడు. అది గొప్ప సాక్ష్యం. అప్పుడు ప్రజలు స్తుతించారు. అయ్యో, ఏ వ్యక్తి నిన్న మొన్నటి దాకా, ఈరోజు కూడా ఉదయం వచ్చేటప్పుడు కూడా నేను స్టెప్స్ మీద చూశాను ఇవన్నీ. ఇప్పుడేంటి పేతురు, యోహాను ఇక్కడ ఏమని చూశారంటే, వాళ్ళు చూసినటువంటి మాట కూడా ఏమని ఉంది అంటే, ఈ పదాలు చూస్తే 11వ వచనంలో, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. వర్స్ 11లో ఉంది కదా. సో పేతురు యోహాను మీద చేతులు వేసుకొని ఉన్నాడంటే, అసలు ఎక్కడో భిక్ష పడుకునే వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే, నేను ఎంతకాలం నుంచి దేవాలయానికి వెళ్తున్నాను, ఇంకా ఎప్పుడు అక్కడక్కడే ఉండేవాడిని, అప్పుడు ఆ పేతురు దాకా అక్కడ దాకా వెళ్ళలేదు, ఈయనేంది వాళ్ళ మీద చేతులు వేసుకొని కూర్చున్నాడు. ఎస్, దేవుడు కార్యాలు చేస్తే అలా ఉంటాయి. సో ఏంటి పాయింట్ ఇక్కడంటే, మన జీవితాలు, కుంటుపడిన జీవితాలు యేసు నామములో స్వస్థపరచబడతాయి. మన బాధ్యత ఏంటంటే యేసు నామములో మనం బలపరచబడాలి. మనం బలపరచబడిన తర్వాత ఇతరులను కూడా బలపరచ. పేతురు కూడా ఒకానొకప్పుడు బలహీనుడే, కానీ ఇప్పుడు యేసు అతన్ని బలపరిచాడు. యేసుక్రీస్తు వారు పేతురుని బలపరచడం ద్వారా ఇప్పుడు పేతురు ఈ కుంటికాళ్ళు గలవాడిని నడిచేటట్లు చేశాడు. సో యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 3-4 వచనాలు, ఐజయా 35:3-4, ఐజయా 35:3-4, యెషయా 35:3-4 ఆల్సో. Did you read the verse 3 also? Sorry? Okay. So what it is here is in verse 3. Okay. So ఇక్కడ సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిళ్ళు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండి అని గట్టిగా వాళ్ళకి ప్రసంగించమన్నాడు. అయ్యా, నువ్వు అధైర్యపడుతున్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో, భయపడకు. దేవుడిని పక్షంగా ఉన్నాడు, దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడు, నువ్వు దేవుని దగ్గరికి రా, యేసునామంలో నువ్వు ప్రార్థన చేయి, యేసునామంలో నువ్వు నిలబడు, యేసునామంలో నువ్వు స్థిరపడు, అప్పుడు నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది అని ఇలా బలపరచాలి. మనం ఒకప్పుడు బలపరచబడ్డాం, మనల్ని ఎవరో బలపరిచారు. ఇప్పుడు మన బాధ్యత. ఎంతకాలం వచ్చినా కూడా బేబీలాగా చిన్నపిల్లలాగే ఉండిపోయా, మనకు ప్రయోజనం ఎదగాలి, మనం బలపడాలి, ఇతరులను ధైర్యపరచాలి. మనం ప్రభువులో బలపడ్డాం, అలాగే ప్రభు మనల్ని బలపరిచాడు. సడలిన చేతులు, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ అదర్, టు స్ట్రెంథెన్ దేర్ ఫీబుల్ మైండ్ సెట్. ఏదైతే కుంటికాలు మనస్తత్వం లాగా ఉంటారో వాళ్ళని బలపరిచేటట్లుగా చేయాలి. ఎందుకని అంటే విశ్వాసంలో సాతానుడు చాలామందిని చాలా రకాలుగా భయపెడుతూ ఉంటాడు. ఇక నువ్వేం చేయాలి, నీ వల్ల ఏమైంది, నీకు ఆ కష్టం చూడు, ఈ కష్టం చూడు, అలాగా నీ లైఫ్ ఇంతే. నో, బట్ దట్ క్రిపుల్డ్ మ్యాన్ ఐడెంటిటీ హ్యాస్ చేంజ్, హిస్ కండిషన్ హ్యాస్ చేంజ్, రైట్? ఆ యొక్క కుంటివాని యొక్క పరిస్థితి మారింది, తన యొక్క గుర్తింపు మారింది, రైట్? సో మనకు కూడా మంచి గుర్తింపునిస్తాడు మన దేవుడు. ఎప్పుడు కూడా నా బ్రతికింతే అనుకోవద్దు.
దట్ మ్యాన్ షుడ్ నాట్ థింక్ దట్ నౌ మై లైఫ్ ఈజ్ ఓన్లీ లైక్ నో. ఆయనకు ఒక రోజు మార్పు చెందింది ఆయన జీవితంలో, యేసు వారి జీవితంలోకి వచ్చినప్పుడు. సో అవర్ ఐడెంటిటీ అండ్ అవర్ కండిషన్ కెన్ బి చేంజ్ ఓన్లీ వెన్ వీ కమ్ టు ద క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన గుర్తింపు, మన యొక్క పరిస్థితి మారుతుంది. దెన్ వీ ఆల్సో కెన్ ఎంకరేజ్ అదర్స్, ఆర్ వీ కెన్ ఆల్సో చేంజ్ పీపుల్స్ కండిషన్ త్రూ ద హెల్ప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి సహాయం ద్వారా, బలము ద్వారా ఇతరుల జీవితాలను కూడా మనం మార్చగలం. సో ప్రే ఫర్ యువర్ పేరెంట్స్, ప్రే ఫర్ యువర్ పీపుల్, ప్రే ఫర్ యువర్ దోస్ హూఎవర్ ఈజ్ ఇన్ బ్యాడ్ కండిషన్. ఎవరైతే కీడు అనుభవిస్తున్న సందర్భాల్లో ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థించండి, వారిని మీరు ప్రోత్సహించగలిగినంతగా ప్రోత్సహించండి. దెన్ బికాస్ ఆఫ్ యూ, మిమ్మల్ని బట్టి దేర్ కండిషన్ కెన్ బి చేంజ్డ్, దేర్ ఐడెంటిటీ కెన్ బి చేంజ్, హూఎవర్ ఇట్ కెన్ బి. వారు ఎవరైనప్పటికీ కూడా వారి గుర్తింపు, వారి యొక్క పరిస్థితులు మారుతాయి. ఇక వీళ్ళ బ్రతికింతేలే బ్రదర్, వీళ్ళని వదిలేద్దాం, వీళ్ళ తలరాతిలాగా అని అనుకోవద్దు. నో, ఎవరి తలరాత ఏమీ కాదు, మనం అలా అనుకుంటాం, తప్పది. యేసుక్రీస్తు వారు ఆయన సమస్తము చేయగల సమర్థుడు కాబట్టి ఆయన పరిస్థితులు మార్చే దేవుడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని నమ్ముదాం, అందుకే దేవుని మీద ఆధారపడదాం. ఆయన చేసే అద్భుత కార్యాలు మన జీవితాల్లో రుచి చూద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, ఈ కాల సమయంలో నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్నా అయ్యా, ఈ సమయంలో ఈ బలలో చేవేస్తుండగా మీరు మమ్మల్ని సిద్ధపాటు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రభు బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ప్రభు మనకిచ్చినటువంటి సమయం మేరకు హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. ఓన్లీ రిమెంబర్ క్రైస్ట్ హూ హ్యాస్ డైడ్ ఫర్ యూ, హూ హ్యాస్ లవ్డ్ యూ సో మచ్, హూ హ్యాస్ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యూ. నీ కొరకు రక్తంగా వచ్చాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు మరణించారు క్రీస్తు. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. నీ పరిస్థితిని మార్చాడు. ఒకప్పుడు మనం పాపులం, అయితే ఇప్పుడు మనల్ని క్రీస్తునందు పరిశుద్ధులుగా చేశాడు. God has changed your condition. God has changed your identity. Now you have new identity, new condition. దేవుడు నీకు నూతన స్థితి ఇచ్చాడు, నూతన గుర్తింపు ఇచ్చాడు క్రీస్తునందు. అయితే నీవు ఏం చేస్తున్నావు? అందుకని క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. క్రీస్తులో బలపడవలసిన సమయం ఇది. క్రీస్తునందు నీవు అవును, నా కొరకు ఆయన చేసిన కార్యం గొప్పది అని నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన తరుణం ఇది. క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఈ బల నీ దగ్గరికి వస్తుండగా తీసుకొని ఆ యొక్క క్రీస్తు నీ కొరకు ఎంత ప్రేమతో మనందరి కొరకు ఆయన ఆ ప్రాణత్యాగం చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ కొరకు చేసిన మేలు, ఆ శిలువ ద్వారా నీ స్థితిని మార్చిన పరిస్థితి. మేలులు అంటే ఏదో శరీర రోగాలు పోగొట్టాడు, అప్పులు తీర్చాడు, ఇంట్లో కష్టాలు పోయినాయి అనేది కాదు. మేలుడు అనగా నరక శిక్ష అనే మేలు. ఆ నరక శిక్షను తప్పించి జీవంలోనికి నడిపించాడు, అది గొప్ప మేలు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకో, క్రీస్తుని తలపోసుకో. మన చేతిలో ఉన్న రొట్టెని గురించి క్రీస్తుని తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సర్వోన్నతుడమైన మా గొప్ప తండ్రి, మా గొప్ప దేవా, పాపం చేసింది మేము, నీకు అవిధేయులమైంది మేము, నీ మీద తిరుగుబాటు చేసింది మేము. కానీ ప్రభా, పాపం చేసిన మమ్మల్ని విడిచిపెట్టక, మేము అవిధేయులమైనప్పటికీ కూడా మమ్మల్ని వదిలివేయక, మమ్మల్ని తోలివేయక, అయ్యా మమ్మల్ని చేరదీయాలని చెప్పి, మమ్మల్ని ఆదరించాలని చెప్పి, మా యొక్క మరణ పరిస్థితిని మార్చి జీవంలోనికి నడిపించాలని అయ్యా నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు మరణించేటట్లు చేశావు. క్రీస్తు శిలువలో గాయాలు పొందేట్లు చేశావు. ఆ శరీరం నలగొట్టబడింది ప్రభా. అయ్యా క్రీస్తు పొందిన ఆ దెబ్బలు, గాయాలు అయ్యా మా పరిస్థితిని మార్చాయి, మమ్మల్ని బాగు చేసినాయి. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రొట్టెల పాలు. ఆ ప్రకారమే ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు చేయడం చెప్పాను. మా గొప్ప దేవా, మహోన్నతుడా, అవును తండ్రి, ఈ లోకంలో సమస్తము పాపకరమై ఉండగా
పాపము లేనటువంటి రక్తం కావాలి కాబట్టి పాపము లేనివాడుగా నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు ఈ లోకంలో జన్మించి పాపము లేని తన పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు సెలవులో దారులుగా కార్చి ఆ రక్తంలో మా ప్రతి ఒక్కరి పాపమును కడిగివేసి ఆశ్చర్యంగా అద్భుతంగా, దేవా ఇది ఎవరికి అంతుపట్టని గొప్ప రహస్యం, మర్మం, అద్భుతంగా మా పాపాలు కడిగివేసి ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా మా యొక్క గుర్తింపును, మా పరిస్థితిని మార్చావు. మాకు నూతన గుర్తింపు క్రీస్తులు అనుగ్రహించావు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె పాత్రల పాలు. సర్వోన్నతుడా మా గొప్ప తండ్రి, క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే గొప్ప తరుణం మాకు ఇచ్చావు. నీ స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలైనటువంటి వారి బలలో పాల్గొనండిగా వారందరినీ దీవించండి. ఇంకెవరైతే పాల్గొనలేకపోయారో వారికి మరొక అవకాశం దయచేయండి. క్రీస్తునందు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రోత్సహించి బలపరచండి అయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాల్లో క్రీస్తుని గురించిన ప్రేమ సందేశం అది బయటికి వారు ప్రకటించేటట్లుగా వారి హృదయంలో నుంచి నీవే ఆసక్తిని పెంచమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కానురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కానురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. హల్లెలూయా.
రెండు సందేశాలు విన్నాము. మొదటి వాక్యం ఏంటి? కోపము గురించి మంచిగా బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గా ప్రసంగించారు. సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కారం ఏంటి, ఎంతవరకు ఏంటి అనే విషయాలను చాలా చక్కగా ప్రకాష్ పెద్ద గారు బోధించారు. కోపము ఎంత అది నష్టాన్ని తీసుకొస్తుంది అనేది చక్కని ఉదాహరణ కూడా బైబిల్లో నుంచి చక్కని అంశాన్ని కూడా అలాగా ఒక వచనానికి దాని రిలేట్ అయినటువంటి విషయం ఏంటి కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఆ ఫినెహాస్ గురించి అవన్నీ కూడా మంచిగా చెప్పారు. ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. ఆ వాక్యం చాలా ప్రాముఖ్యం. కోపం అనేటువంటిది ఊరికే ఉండటం వల్ల మనకే ఇంకా పూర్తిగా చివరికి ఏమైపోతుందంటే మనమే ఒంటరిగా మిగిలిపోతాం. ఎవరుండరు ఇంకా చివరికి. కోపపడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మన జీవితాల్లో ఎవరు స్నేహితులుగా ఎవరు ఉండరు. ఇంకా మనం ఒక్కడే ఉండాలి. ఇంకా మనం ఒక్కడే పర్ఫెక్ట్, ఇంకా అంతే కదా. పర్ఫెక్ట్ కోపడుతూ అందరినీ దూరం పెట్టుకుంటే మనం ఏమైపోతామంటే ఏముండదు. ఇంకా కోపడద్దు. ప్రేమ అనేది పరిష్కారం కూడా చెప్పారు. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, బ్యాలెన్స్ కరెక్ట్గా వాక్యం చెప్పారు. అట్లాగా నేను అన్ని గమనిస్తూ ఉంటా ఏ యాంగిల్స్లో ఎలా కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా మంచిగా చెప్తూ ఉంటే అవన్నీ అర్థమవుతూ ఉంటాయి అనమాట. మంచిది విన్న వాక్యం. అలాగే మీరు అపొస్తలుల కార్యంలో విన్నట్లుగా మన పరిస్థితి దేవుడు మార్చాడు, కుంటి కాని వారి జీవితాలు. అలాగే అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవుని ద్వారా అక్కడ పేతురు యోహాను అంటే మేము కాదు, మా భక్తి కాదు, అక్కడ మా భక్తి అనే పదం కూడా మా భక్తి కాదు, మా శక్తి కాదు. చాలామంది బ్రదర్ నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయబట్టి ఆ కుటుంబం రక్షణ పొందింది ఇప్పుడు అంటారు. లేదు, మన బాధ్యత మనం చేయాలి అంతే. కానీ ఆ వ్యక్తులు దేవుని దగ్గర ప్రభు కార్యం చేస్తాడు. అర్థమైందా? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా 40 రోజులు. ఎందుకు? ఫలానా జరగ నీ ఉపవాసం ఉంటే ఉన్నావు, కానీ దేవుడు కార్యం చేయ. బట్ బాధ్యత మనది. పెట్రోల్ అనకూడదు, నా పెట్రోల్ వేయటం ద్వారా నీ బండి ముందుకు వెళ్తుంది అని కదా. సో దేవుని కృప అది అందరి లైఫ్లో, మనందరి జీవితం. ఓకే, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని మీద ఆధారపడదు. ఓకే, కొద్దిగా ప్రార్థన అంశాలు ఏదైనా మీకు ఉంటే ప్రార్థన చేయండి. రత్నా సిస్టర్ గారికి ఇంకా హెల్త్ కంటిన్యూగా స్వస్థపరచాలని సాక్ష్యం చెప్తారా? రండి. చెక్. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఫ్రైడే నైట్ నాకు ఎస్తర్ రాణి సిస్టర్ గారు ఫోన్ చేశారు. ఏంటి ఈ టైంలో చేస్తున్నారు అనుకున్నా. ఆమె గారు వణుకుతూ మాట్లాడుతున్నారు. అన్న రాణి రత్నా సిస్టర్కి బాగోలేదు పరిస్థితి, ఒళ్ళు చల్లబడిపోతుంది. నాకు అర్థం కాల. ఫస్ట్ సెంటెన్స్ ఇదే పదం వాడారు ఎస్తర్ రాణి సిస్టర్ గారు. ఏంటిలా మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడారు. సో దేవుడు మరలా అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవుని కృపాకార్యం. అయితే దేవుడు తన పిల్లలను ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితుల్లోంచి తీసుకువెళ్తాడు. ఎందుకంటే మనలో విశ్వాసాన్ని బలపరచడానికి. ధైర్యంగా ఉండండి, దేవుడు మన పక్షంగా ఉంటాడు. అనేక రకాల పరిస్థితుల నుంచి తీసుకెళ్తాడు. అవన్నీ మనకు సాక్ష్యాలుగా ఇతరులు కూడా ప్రభువుల దగ్గరికి మనం నడిపించాం. కాబట్టి ఎస్తర్ రాణి సిస్టర్ గారు, అలాగే జాషువా గారి కుటుంబం, ఇంకా మీరంతా కూడా ఎవరెవరైతే కుటుంబాలు ప్రార్థన చేశారో వారి కొరకు, వారిని దర్శించిన వారు, వారికి సాయం చేసిన వారు, వారితో హాస్పిటల్కి ఆ రాత్రి వెళ్ళిన వారు, అందరి కుటుంబాలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు ఇంకా ఇలాంటి సంఘంలో ఇంకా అందరినీ కూడా ఆదరించాలని మనం ప్రార్థనలో ఉంచుకుందాం. ఓకే, ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. ఓకే, సరే, ప్రేయర్ చేసిన తర్వాత ఒక మాట చెప్తా. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయ సమయంలో మమ్మల్ని తీసుకొచ్చావు. నీ వందనాలు. నీ వాక్యం వినిపించావు తండ్రి. అనవసరమైన విషయాలకి కోప్పడుతూ చివరికి వాటిని నష్టపోయేటట్లుగా చేసుకోకుండా, ఎక్కడ ఎంతవరకు ఏది నీతికరమైన కోపమో అది మాత్రమే కలిగి ఉండటానికి సహాయం చేయండి. ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి. అలాగే తండ్రి, మా జీవితాన్ని, మా పరిస్థితుల్ని నువ్వు మార్చావు, క్రీస్తునందు నూతన పరిచావు. అలాగే ఇతరులను కూడా మేము ప్రోత్సహించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని కోరుకుంటున్నాం. అయ్యా, నీ బిడ్డలు ఇచ్చినటువంటి కానుక ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ పరలోకపు సేవ కొరకు ఉన్నతంగా వాడుకుని ఇచ్చిన వారికి, వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం దయచేయండి. అయ్యా, ఇంకా కొందరు ఇచ్చే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఇచ్చే విషయంలో కొందరు అనుమానాలతో ఉన్నారు హృదయాలు. అలాంటి హృదయాలని నువ్వు ఆలోచింపచేయండి. కయ్యూను హేబేలు వలె వారి హృదయాల్లో నీవు పరీక్ష చేయండి. ఇచ్చేవారు నీకు ఇస్తున్నామనే హృదయంతో ఇచ్చినట్లుగా చేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి, ఇక్కడ చేరువచ్చిన వారిలో హృదయంలో ఇంకా ఏ విధమైనటువంటి కన్నీరుతో ఉన్నా ఆ కన్నీటితో మనం కోరుచున్నాం. రత్నా సిస్టర్ గారిని మీరు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు. రమేష్ బ్రదర్ గారిని నువ్వు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. అయ్యా, నిర్మలా సిస్టర్ వాళ్ళ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన కాళ్ళ విషయంలో స్వస్థత ఇచ్చేయండి.
యేసునందు విశ్వాసం ఉంచడానికి ఈ మందిరానికి రావడానికి సహాయం చేయండి. ఇంకా ఇక్కడ చేరవచ్చిన వారు ఎవరు అనారోగ్యంగా వారిని ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎగ్జామ్స్ నిమిత్తం పిల్లల స్టడీస్లో, అలాగే ఇంకా ఆఫీసర్స్ విషయంలో పిల్లలు, అలాగే పెద్దలు, అలాగే అన్ని రంగాల్లో కూడా వారి వారి యొక్క ప్రతి సందర్భాల్లో వారికి నీ కృప చూపించమని రత్నశిష్ట గారిని మరొకసారి నీ కృపాసింహాసకు ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అది వీడియో